హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే నామినేషన్స్ ముగిసిన తర్వాత క్యాప్టెన్ అయినటువంటి కళ్యాణ్కి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు నామినేట్ అయిన వారిని కాకుండా, అలాగే ఫైర్ స్టోమ్ని కాకుండా నామినేట్ కానటువంటి వారిలో నుంచి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలి అంటూ చెప్పడంతో క్యాప్టెన్ కళ్యాణ్ రాముని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత క్యాప్టెన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం ఉండదు రాము, నువ్వు కూడా అక్కడ సంచాలక్, మేము తప్పు చేస్తున్న సమయంలో నువ్వు ఆపాలి, కానీ నువ్వు కూడా అక్కడ సంచాలకే కదా, నీ నిర్ణయం ఉంటుంది. ఆ తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత అది తప్పు, మీరు ఇలా ఆడారు, నాదేం తప్పు లేదు అన్నట్టుగా నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు అంటూ రాముకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అయినప్పటికీ కూడా రాము మాత్రం తన మాట మీద తానే నిలబడి ఉన్నాడు. అక్కడ సంజన వారు గేమ్ మంచి ఫెయిర్గా ఆడుతున్నారు, నేనెందుకు మిమ్మల్ని అందరినీ ఆపుతాను అంటూ రాము తన స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇమాన్యుయల్తో ఆయేషా మాట్లాడుతూ, తనూజ వల్ల వేరే అమ్మాయిలకి అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, నేను అందుకే నామినేషన్స్లో అలా మాట్లాడాను అంటూ ఇమాన్యుయల్తో అయితే చెప్తుంది. ఇక ఆ తర్వాత సంజన, మాధురి ఇద్దరూ కలిసి తనూజ కోసం అయితే డిస్కషన్ పెడుతున్నారు. మాధురి వచ్చేసి, తనూజ మంచి మనిషిలాగా కనిపిస్తుంది, మంచి అమ్మాయిలాగా అభిప్రాయం నాకైతే ఏర్పడుతుంది అంటూ మాధురి చెప్తుంటే, సంజన మాత్రం ఆమె క్యారెక్టర్లో ఉంది, మేము కూడా యాక్టర్సే కదా, నాకు అర్థమవుతుంది, ఆమె కూడా ఇలా ఇలా అంటూ మాట్లాడుతూ యాక్ట్ చేస్తుంది, అది పర్ఫెక్ట్, ఆమె ఒరిజినాలిటీ అది కాదు అంటూ సంజన అయితే మాధురికి అయితే చెప్తుండడంతో మాధురి కూడా ఆలోచనలో అయితే పడింది. సో మొత్తంగా అయితే ఇంటి చుట్టూ ప్రస్తుతం అంతా కూడా తనూజ చుట్టూనే కథ అంతా తిరుగుతుంది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.